పొత్తులకు సంబంధించి ఒక పిక్చర్ క్లియర్గా వచ్చినట్టే వస్తుంది కానీ మళ్ళీ ఎక్కడో ఒక రకమైన అస్పష్టత లేకపోతే ఒక సందిగ్ధమైన వాతావరణం కనపడుతోంది. ఒక రకంగా చెప్పండి అది ఒక రకమైన సస్పెన్స్ కనబడుతోంది. ఎందుకు ఈ సస్పెన్స్ అనే దగ్గర టీడీపీ జనసేన మధ్య ఎలాంటి శషబిషలు లేవు, ఇంకా అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అది అదేదో పండగలోపు సీట్లు కూడా ఫిగర్ అవుట్ అవుతాయన్నారు, బట్ అదేంటో చూడాలి. అది ఉన్నదల్లా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా జత కలుస్తుంది అని మొన్న 3వ తారీఖు కూడా కన్ఫర్మ్గా చెప్పారు. బట్ మళ్ళీ ఇంతలోనే ఏదో ఒక కంక్లూజన్కి రాలేదని, ఇంకా ఆలోచిస్తున్నారని రకరకాల ఊహాగానాలు. అయితే టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవకపోతే మంచిది అని ఏపీలో చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అవి ఆ పార్టీల కార్యకర్తలా లేకపోతే ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాల, రెండిట్లో టీడీపీలో అండ్ జనసేనలో కూడా, వీటితో పాటు ఇతర పార్టీలు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే చిన్న చిచ్కా ఉండే సంస్థలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇటువంటివి కూడా కలవకపోతే బాగుండు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే కీలకమైన పార్టీలుగా ఆ పార్టీలకు సంబంధించిన వ్యవహారం వాళ్ళ ఇష్టం కదా, అది కలవడం కలవకపోవడం అనేది. అయితే కలిస్తే నష్టపోతారా లాభపడతారా ఇది ఒక చర్చ. సహజంగానే ఇది కూడా ఆ పార్టీలు తెలుసుకోవాల్సిందే. బీజేపీతో మనం కలిస్తే లాభమా నష్టమా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎందుకంటే అధికారానికి సంబంధించిన అంశం. పైగా వీళ్ళందరి లక్ష్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల లక్ష్యం విడివిడిగా చూసినా కలిపి చూసినా అందరి లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారంలో ఉండడానికి వీల్లేదు. ఇది ఓపెన్గా చెప్తారు. చెప్పినప్పుడు ఇందులో ఈక్వేషన్స్ ఏమాత్రం అటు ఇటు అయినా అది వికటిస్తుంది. వీళ్ళు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో లేకపోతే అనుకున్న ఆ కోరిక ఏది ఉందో అది వికటించే అవకాశం ఉందా అంటే చెప్పలేం. కమ్యూనిస్టులకు సంబంధించి చాలా కీలకంగా వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్నది, మామూలుగా వాళ్ళు బీజేపీతో ఎలాంటి ఫ్రెండ్షిప్ను కానీ లేకపోతే కలిసి కూర్చోడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు, భోజనానికి కూడా వెళ్ళరు. ఎవరన్నా పెళ్ళికో లేకపోతే ఇంకో దానికో పిలిస్తే బీజేపీ వాళ్ళు వస్తున్నారంటే వెళ్ళడం మానేస్తారు, వీళ్ళు వస్తున్నారంటే వాళ్ళు వెళ్ళడం మానేస్తారు. అంటే అంత సైద్ధాంతికమైన బద్ధ శత్రుత్వమే. మామూలుగా రాజకీయ పార్టీల ప్రత్యర్థులు ఉంటారు, కానీ ఇక్కడ శత్రుత్వమే ఉంటుంది ఈ రెండు కాషాయానికిను ఎరుపుకి మధ్య. మరి ఎందుకు అలా ఉంటుందనేది అది చాలా ఉంది, దాని వెనక చరిత్ర ఇప్పుడు చెప్పుకునేంత సీన్ లేదు. కానీ కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. టీడీపీ జనసేనతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పనిచేస్తే బాగుంటుందని వాళ్ళకు ఒక రకమైన ఇది ఉంది. కానీ అక్కడ బీజేపీ వస్తుంది అనేది కొంత రోజుకి బలపడుతుండడంతో అది కమ్యూనిస్టులకి అది గిట్టడం లేదు. అసలు వాళ్ళు కలవకపోవడం పక్కన పెడితే అసలు టీడీపీ జనసేన వెళ్ళి బీజేపీతో కలవడమే వాళ్ళకి గిట్టడం లేదు. మమ్మల్ని కలుపుకోకపోయినా పర్వాలేదు కానీ మీరు బీజేపీతో కలవకండి బాబు అని వాళ్ళు పదే చెప్తున్నారు. ఎందుకు కమ్యూనిస్టులు ఎందుకు అలా చెప్తున్నారు అనేది ఒక పాయింట్. ఆ తర్వాత బీజేపీ కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి, వీళ్ళతో ఎలా ఉంటుంది టీడీపీ జనసేనతో అనేది ఇంకొక పాయింట్. సో వీటి మీద మనం మాట్లాడదాం. మనతో